ఒకప్పుడు యాక్షన్ హీరోగా సుమన్ ఒకవైపు నుంచి విజృంభిస్తూ ఉంటే మరోవైపు నుంచి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్తో రాజశేఖర్ దూసుకుపోయారు. ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్స్ రోల్లోనే తమ సత్తా చాటుకుంటూ వెళ్లారు. ఈ ఇద్దరికి కూడా సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు. వీరిద్దరికీ కూడా సాయి కుమార్ వాయిస్ అతికినట్టుగా సరిపోయేది. ఆయా పాత్రల్లో వారు రాణించడంలో సాయి కుమార్ వాయిస్ ప్రమేయం ఉందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే సాయి కుమార్ వాయిస్ విషయంలో సుమన్ కి రాజశేఖర్ కి మధ్య గొడవ జరిగిందని, అప్పటి నుంచి మాట్లాడుకోవడం మానేశారని ఒక టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుమన్ కి ఈ విషయానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు. నేను హీరోగా చేసిన సినిమాలకి డబ్బింగ్ చెప్పడం వల్లే సాయి కుమార్ పాపులర్ అయ్యారు, ఆ తరువాతనే రాజశేఖర్కి చెప్పడం మొదలుపెట్టారు అంటూ ఆయన తెలిపారు. రాజశేఖర్కి నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. మొన్న మధ్య కూడా ఒక ఫంక్షన్లో కలిస్తే మాట్లాడుకున్నాము. పోలీస్ స్టోరీ తర్వాత సాయి కుమార్ హీరోగా బిజీ అయ్యారు, అందువల్ల ఆయన మాకు డబ్బింగ్ చెప్పడం కుదరలేదు. ఆయన నాకు కాల్ చేసి ఆ విషయం చెబితే నేను సరేనని అన్నాను. ఆ తర్వాత నాకు వేరే వారు డబ్బింగ్ చెప్పారు. కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ సాయి కుమార్ చెప్పడం మొదలెట్టారు. నా వైపు నుంచి చెప్పాలంటే రాజశేఖర్తో సాయి కుమార్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంటూ సుమన్ చెప్పారు.